హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. మేము ఈరోజు ఐక్యాకి వెళ్ళామండి. నేను నా కోడలు ఫుడ్ తిందామని చెప్పి ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్తూ ఉన్నామండి. అక్కడ ఎక్కడ తీసుకోవాలో భ్రమరా అని అంటే, ఇదిగో అత్తమ్మ ఇక్కడ ట్రాలీ ఉంది చూడు, ఆ ట్రాలీ తీసుకోవాలని చెప్పాను అన్నది. సరే తీసి ఇచ్చింది. ట్రాలీ తీసుకొని వెళ్తూ ఉన్నామండి. వెళ్తూ ఉంటే అక్కడ మ్యాంగో కేక్ ఉంది, అది తీసుకున్నాను. ఇంకోటి చాక్లెట్ కేక్ ఉంది, అది కూడా తీసుకున్నానండి. తర్వాత మా అబ్బాయితోటి బిర్యానీ తీసుకురాను అన్నాను, తీసుకొచ్చి బిర్యానీ తీసుకొని వచ్చాడు. తర్వాత వాళ్ళు బాల్స్ తీసుకొచ్చుకున్నారండి. ఆ బాల్స్ తీసుకొని వెళ్తున్నాము. సరే ఒక కప్పు తీసుకొని వచ్చాడు. అక్కడ ఏదో నొక్కుమ్మ కాఫీ వస్తుందని చెప్పానన్నాడు. సరే అని చెప్పి బటన్ నొక్కాను. ఎంతసేపటికి రావట్లేదండి. మేమైతే ఇంట్లో స్టవ్ వెలిగించి పాలు పెట్టి కాఫీ పొడేసి చక్కెర వేసి అన్నీ పెడతాము. అక్కడ ఏం లేదండి, బటన్ నొక్కంగానే కాఫీ వచ్చేస్తుంది. ఏంటి నాన్న ఇంకా పడట్లేదు అని చెప్పాను. అలానే చూస్తూ ఉన్నాను. ఉండమ్మా పడుతుంది అని చెప్పాను అంటున్నాడు. సరే చూస్తూ ఉన్నాను అలాగా. అసలు చాలా ఆనందం అనిపించింది. ఏంది బటన్ నొక్కంగానే కాఫీ రావటం ఏంటి అని చెప్పానని అలా చూస్తూ ఉండిపోయానండి. అదిగోండి కింద పోతుందేమో అని చెప్పాను అనుకున్నాను. లేదండి, కరెక్ట్గా నిండి ఆగిపోయింది. సరే అందులో పంచదార అవి లేదు కదమ్మా అని అంటుంటే, ఇదిగోమ్మ ఇక్కడ ఉంటాయి ప్యాకెట్లు తీసుకో అని చెప్పాను అన్నాడు. సరే అని చెప్పి 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. తీసుకొని అక్కడ కలుపుకోవడానికి ఒక చెక్క లాంటిది ఉందండి, కర్ర చిన్నది, అది కూడా తీసుకొని వెళ్ళాను. మా కోడలు ఇదిగో అత్తమ్మ ఇది వేసుకొని చెప్పి ఇచ్చింది. సరే అని చెప్పి వేసి కలుపుకుంటూ ఉన్నానండి. సరే అలా కలుపుతూ ఉంటే, తొందరగా కలుపమ్మా అని చెప్పానన్నాడు. సరేలే ఉండమ్మా కలుపుతున్నానని చెప్పానన్నాను. అలా కలుపుకుంటూ ఇది సరిపోతుందో లేదో నాన్న అని చెప్పానన్నాను. లేదు ఇంకోటి వేసుకోమ్మా అని చెప్పానన్నాడు. సరే అని చెప్పి ఇంకోటి వేసి కలుపుతూ ఉన్నానండి. కలిపి అందులో కప్పు పెద్దగా ఉందండి, అంత తాగుతానో తాగలేనో అని చెప్పాను అనుకున్నాను. కానీ చూద్దాం అసలు తాగుతానో తాగలేనో. అది టేస్ట్ బాగుంటే కనుక మొత్తం తాగేస్తాను నేను. సరే మా అబ్బాయి అన్నాడు, తొందరగా కలపమ్మా ఏంటి ఇంతసేపు అని అన్నాడు. నాన్న కలవాలి కదా అన్నాను. సరే కలుపుతూ ఉన్నాను. అంతలో బిర్యానీ 1 స్పూన్ తిన్నానండి, చాలా బాగుంది. కాఫీ కూడా తాగాను, చాలా టేస్ట్గా ఉంది. ఎలా ఉందమ్మా అన్నాడు. చాలా బాగుంది నాన్న అని చెప్పానన్నాను. మళ్ళీ బిర్యానీ ఇంకొక స్పూను తీసుకొని తిన్నానండి, చాలా టేస్ట్గా ఉంది. మనం ఇంట్లో చేసుకున్నట్లే ఉందండి, టేస్ట్ బాగానే ఉంది. అయితే మా పిల్లలు బాల్స్ తీసుకున్నారు కదా, భ్రమర అడుగుతుంది, ఏంటి అత్తమ్మ బాగుందా అని అన్నది. బాగుంది భ్రమర అని చెప్పాను. సరే ఈ బాల్ ఒకటి తిను అత్తమ్మ ఎలా ఉందో చెప్పు అని అన్నది. సరే అని చెప్పి నా బాల్ తిన్నానండి. తింటే మంచూరియా లాగుందండి. అంటే మేము ఇంతకుముందు ఒకసారి ఇంట్లో మంచూరియా చేసుకున్నాము, అలా ఉందండి, టేస్ట్ బాగుంది. సరే మా కోడలు తింటుంది చూడండి. ఏం భ్రమర ఎలా ఉంది అంటే, బాగుంది అత్తమ్మ అని చెప్పాను అంటుంది. ఫస్ట్ టైం అండి ఐక్యాకి వెళ్ళటం నేను. సరే మా కోడలు కూడా 1 కప్పు కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను, తాగిందండి. అక్కడ డ్రింక్స్ ఉన్నాయండి. ఫస్ట్ మా అబ్బాయి సోడా తీసుకొచ్చుకొని తాగాడు. బాగుందమ్మా అని చెప్పాను అన్నాడు. సరే నేను కూడా వెళ్ళి లెమన్ సోడా తీసుకున్నానండి, తీసుకొని తాగుతున్నాను. పర్లేదండి, టేస్ట్ బాగానే ఉంది. సరే ఒట్టిది కాదమ్మా, అందులో చక్కెర ఉప్పు వేసుకో బాగుంటుందని చెప్పాను అన్నాడు. సరే అని చెప్పి చక్కెర ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. కలుపుకొని ఇప్పుడు తాగుతున్నాను చూడండి, ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. మా అబ్బాయి అడుగుతున్నాడు ఎలా ఉందమ్మా అని చెప్పానని. బాగుంది నాన్న, పర్వాలేదు అని చెప్పాడు. మళ్ళీ నేను ఇంకొక డ్రింక్ పట్టుకుందాము టేస్ట్ చూద్దామని చెప్పి వెళ్ళానండి. బటర్ నొక్కని తొందరగా వచ్చేసిందండి. అదిగోండి జ్యూస్ తాగుతున్నాను, అది కూడా టేస్ట్